హలో పీపుల్, ఈరోజు పాలకూర పప్పు ఎలా చేసుకుందామో చూసుకుందాము. పప్పును బాగా కడుక్కొని మనం ఒకటికి 2 నీళ్ళు వేసుకొని దాంట్లో మిర్చి వేసుకోవాలి. కొన్నేమో నిలువుగా, కొన్నేమో ఇలా అడ్డంగా కోసేసాను, మాకు స్పైసీ ఎక్కువ కావాలి అని. తర్వాత దాంట్లోనే మనం పాలకూర కడుక్కొని కట్ చేసుకొని వేసుకోవాలి. పాలకూర కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది, గ్రీన్గా ఉంటుంది పప్పు. దాని తర్వాత దాంట్లోనే పసుపు, ఉప్పు అండ్ కారం మొత్తం అన్నీ వేసుకొని కొంచెం ఆయిల్ వేయాలి. సో ఆయిల్ వేస్తే ఏమవుతుందంటే బాగా ఉడుకుతుంది. దీంట్లో టమాటా వేయము, ఎందుకంటే ఆకుకూర వేసే దాంట్లో టమాటా వేయకూడదు అంటారు, కిడ్నీలో ప్రాబ్లమ్స్ వస్తాయని. అందుకని వేయకుండా దీన్ని డైరెక్ట్గా మూత పెట్టేసుకోవడమే. నేను యూట్యూబ్లో చూసే చేస్తున్నాను, కానీ చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసి చూపిస్తున్నాను అనమాట. సో ఇలా పొయ్యి మీద పెట్టుకొని, నాకు తెలిసి మేమైతే నేనేమి ముందుగా నానపెట్టలేదు కాబట్టి 4-5 విజిల్స్ రానిచ్చాను. సో 4-5 విజిల్స్ రానిచ్చిన తర్వాత ఇలా అయింది. నాకు కొంచెం చిక్కగా ఉంటేనే ఇష్టం అనమాట మాకు. అయితే దీంట్లో చింతపండు వేయాలి. అమ్మ ఆల్రెడీ చింతపండు పేస్ట్ మరిగించి పక్కన పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టి వెళ్ళింది. సో అదే 2 స్పూన్లు వేస్తున్నాను, మనకు కావాల్సినంత వేసుకోవచ్చు. అది కూడా కొంచెం పొయ్యి మీద కాసేపు ఉంచేస్తే ఏమవుతుందంటే కొంచెం బాగా కలిసి అంతా బాగుంటుంది. అంత అయిపోయిన తర్వాత పక్కన పెట్టుకొని మనం పోపు వేసుకోవాలి. మనకు నచ్చిన పోపులు అన్నీ వేసుకోవడం, మా ఇంట్లో అన్నీ కలిపేసి ఉంటాయి. సో పోపు గీలో వేసుకుంటే పోపు చాలా టేస్టీగా, చాలా మంచి వాసన ఉంటుంది. దాంట్లో ఎండుమిర్చి అండ్ కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటే మంచి వాసన వస్తుంది. సో ఇవన్నీ కలిపి మనం పప్పులో వేసి కలిపేయడమే. అంతే, మన పాలకూర పప్పు రెడీ అయిపోయింది. ఇంతవరకు చూస్తే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.